అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఆ వెంటనే ఈవీఎంలపై అనుమానాలు. వైసీపీ అధినేత జగన్తో సహా ఆ పార్టీ నేతలంతా ఈవీఎంల వల్లే ఓడిపోయామంటూ పదే పదే ఆరోపణలు గుప్పించారు. అయితే ఇప్పుడు ఆ సాకులకు శాశ్వతంగా చెక్ పడబోతోంది. ఏపీలో అతి త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. 400 కోట్ల ఖర్చును తప్పించుకునేందుకు ప్రభుత్వం కూడా దీనికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇక్కడే అసలైన రాజకీయ చదరంగం మొదలైందని చెప్పుకోవాలి. ఈవీఎంలను తప్పుబట్టిన వైసీపీకి ఇప్పుడు బ్యాలెట్ రూపంలో అసలైన అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో బలంగా పాతుకుపోయింది, సంక్షేమం అభివృద్ధితో దూసుకుపోతోంది. దానికి తోడు అధికార పార్టీలకే స్థానిక సంస్థల్లో ఎడ్జ్ ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జగన్ కోరుకున్న ఆ బ్యాలెట్ పోర్లో వైసీపీ సత్తా చాటుతుందా, లేక కూటమి దెబ్బకు మళ్లీ కుదేలవుతుందా? ఒకవేళ బ్యాలెట్ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోతే అప్పుడు ఇంకేం సాగు చెప్తుంది? రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. రైట్, ఇప్పుడు ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సుధీర్. చూద్దాం ఏం చెప్తారో. సుధీర్, ఓవర్ టు యు. రైట్ జమీమా, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 2024 ఎన్నికల అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా కుటవి ప్రభంజనంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే కుటుంబ ప్రభుత్వంలో దాదాపుగా అనేక పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో అనేక కుటుంబ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో దూసుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా మనం చూసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ దాదాపుగా ఏదైతే ఈవీఎంకి సంబంధించినటువంటి ట్యాంపరింగ్ జరిగింది, ఆ ట్యాంపరింగ్లో భాగంగానే ఇవాళ అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కుటుంబం సంబంధించినటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు దీనికి పూర్తిస్థాయిలో కూడా చెక్ పెట్టే దిశగా కూడా ఎస్సీసీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఒక నిర్ణయానికి అయితే రానుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే అక్టోబర్ నెలలో కూడా దాదాపుగా పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఒక నిర్ణయానికి అయితే తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఎస్సీసీ తీసుకున్న నిర్ణయాన్ని మనం చూస్తే కనుక పూర్తిస్థాయిలో ఈసారి ఈవీఎంలను పూర్తిస్థాయిలో కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా ఏదైతే బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపుగా ఏదైతే 400 కోట్లు పూర్తిస్థాయిలో కూడా ప్రభుత్వానికి గండిపడకుండా పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు ఈ బ్యాలెట్ పద్ధతిలో కూడా ఎన్నికలు జరిపే విధంగా కూడా దూసుకుపోతుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి కూడా ఏదైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, దాదాపుగా ఆ ట్యాంపరింగ్లోనే దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు గెలిచారని చెప్తున్నారు. అయితే ఈసారి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి బ్యాలెట్ పద్ధతి విధానం తీసుకొస్తున్నారు. అయితే ఈ బ్యాలెట్ పద్ధతిలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే బ్యాలెట్ సంబంధించినటువంటి ఓటు ఉంటుందో ఆ ఓటుకు సంబంధించి దాంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా కుటుంబ ప్రభుత్వం కూడా దూసుకుపోయే విధంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అటు కుటుంబ ప్రభుత్వం కూడా దూసిపోతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అటుపక్క మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్ కావచ్చు, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి అమ్మఒడి కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అన్నో తీసుకొచ్చింది. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాగా కడపకు సంబంధించిన స్టీల్ ప్లాంట్, ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా పూర్తిస్థాయిలో కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కూడా కుటుంబ ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి పదంలో తీసుకుంటున్న వేళల్లో ఈ బ్యాలెట్ పేపర్కి సంబంధించిన అంశంలో కూడా పూర్తిస్థాయిలో ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం విజయ దుందిలో దూసుకుపోతుందని ప్రత్యర్థన కూడా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి చెప్తుందో మాకు ఖచ్చితంగా బ్యాలెట్ కావాలంటూ చెప్తుందో ఈ బ్యాలెట్ పద్ధతిలో కనుక ఖచ్చితంగా కూడా ప్రజలు తిరస్కరించి మరోసారి కుటుంబ ప్రభుత్వానికి గనక విజయం ఇస్తే గనక ఆ కుటుంబ ప్రభుత్వం విజయం సాధించిన అనంతరం కూడా మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎటువంటి కంటెంట్ వేస్తుంది, అలాగే ఇంకా వాళ్ళకు ఏ సాకు ఉంటుంది అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ బ్యాలెట్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటమి ప్రమంజనం సృష్టిస్తే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ఎటువంటి అంశాలను లేవనెత్తుతున్న దానిపైన కూడా ఇప్పుడు రాజకీయాలు అయితే పెద్ద ఎత్తున హీట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.